నడుచుకుంటా దారి బ్రదర్ ఇది ఇవ్వాలి తర్వాత సరే కరెంట్ లేదు మీరంతా సైడ్ అయినా నాలుగు ఇచ్చారు కదా 69.
और ब्लैक కవర్ అయింది సార్ ఆల్మోస్ట్ 700 ఉంది ఆల్రెడీ ఈ సబ్ స్టేషన్ సార్ మళ్ళీ वो చాలా जाने जाने भाई पक्का को ना दा నాలుగు గంటల్లో మాత్రమే లిఫ్ట్ ఈ పిల్లలు రావాలంటే ఓ ఆ చివరి పోయి మళ్ళీ రావాలా మధ్య తెలివి ఉండదా ఎవడే ప్లాన్ ఇస్తాడు अरे अरे आधा कुछ चाहिए सारा कांपौंड मनदा सर कांपौंड मन ड्रेनेज మంచిగా
సూర్యాపేటలో ప్రభుత్వం నిర్మించిన తలపెట్టిన మెడికల్ కాలేజు భవనాన్ని మీరు తొందరగా పూర్తి చేసి ప్రారంభం చేసుకోవడానికి, అదేవిధంగా కలెక్టరేటు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్ను కూడా నిర్మాణాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రారంభించుకోవడం కావాల్సిన చర్యలను తీసుకోవడానికి ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. కలెక్టరేటు నిర్మాణానికి ఆలస్యం చేస్తూ ఉన్న గుర్తుపైన కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా ఒకే చోట ఉండాలి, పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లా ఆఫీసులకు వచ్చే ప్రజలకు సందర్శకులకు కూడా ఒకే చోట ఆఫీసులు ఉండటం మంచి సౌలభ్యంగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా కలెక్టర్ భవనాల కాంప్లెక్స్లను కూడా అన్ని జిల్లాలకు కూడా కేటాయించడం జరిగింది. సూర్యాపేటలో కూడా దాని వీలైనంత మేరకు డిసెంబర్ లోపల ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్ కావచ్చు, అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం కావచ్చు పూర్తి చేసి డిసెంబర్లో ప్రారంభం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడానికి ఈరోజు మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చి పనులు వేగం చేయడానికి కోరడం జరిగింది. మా
హలో మన ప్రియతమ శాసనసభ్యులు 17 వార్డులో స్వాగతం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. ఈ వార్డు ప్రజల తరఫున ప్రదాత మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇక్కడ ఎంతో మంది రైతులు ఈ యొక్క 17 వార్డుకు వ్యవసాయ మార్కెట్ తరపు వచ్చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయాన్ని సీసీ రోడ్డు అవసరమని ఆలోచన చేసి ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈ యొక్క మార్కెట్ తరపున మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా స్థానిక కౌన్సిలరు యువకుడు ఉత్సవంతుడు చింతలపాటి భరత్ మహాజన్ గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి మాంత్రికుడు జగదీష్ అన్న అయితేనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని ఇక్కడ వార్డు కౌన్సిలర్ని గెలిపించారు. కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా ఎవరైతే కొబ్బరికాయ కొట్టాల్సిన అందరూ కొంచెం ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉప్పల ఆనంద్ గారు మరియు మా మున్సిపల్ చైర్మన్ గారు మేము అడిగిన వెంటనే దీన్ని శాంక్షన్ చేసినందుకు ముఖ్యంగా మంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. కొద్దిగా ముందు కూడా కొంచెం మీరు ఎందుకు పండిపోతుంది జై తెలంగాణ, జై తెలంగాణ. జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై సూర్యాపేట జిల్లా సృష్టికర్త జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇంకా అదే సార్ మనం రేపు ఏం చేయాలి సార్? పెద్ద స్క్రీన్ పెట్టి ఎవరో ఏం చేస్తుంది కనపడేట్ చేయాలి. అప్పటికే వాళ్ళు అమ్మో ఇది ఉంది అలాగే మేము ఉల్ల దగ్గర పెట్టుకోవాలి. ఇదేమంటారు అదే పెట్టేస్తే అందరికి కూడా అర్థమైపోతారండి. ఆ ఇంట్లో నుంచి వెళ్ళి ఇంట్లో పోసుకోలకి ఇప్పుడు ఇదో పంచాయతీ ఉంది కదా, మొత్తం ముసుగు దొంగలే కదా.
రిపోర్ట్ వస్తుందా? నైట్ మోడ్కి వచ్చేసరికి కొంచెం ఉండాలి. ఇప్పుడే లైట్స్ ఆన్ అవుతుంది. పోలీస్ స్టేషన్లో కూడా కనెక్షన్ తీసుకుంటాం. సెల్లో కూడా సార్, సెల్లో కూడా కూర్చోం. సెల్లో కూడా వాళ్ళు కూడా ఇదంతా కనిపిస్తారు సార్. ఇక మీరు బాగా ప్రచారం చేయాలి. పెట్టామన్నా పనిచేస్తున్నారు. కూరగాయలు కూర్చో కాదు అక్కడ నిలబడి పనిచేస్తున్నారు. లైటింగ్ అయితే అంత కవర్ అయితే మొత్తం ముందు కవర్ మనసు గ్యాప్ రాకుండా స్క్రీన్ మీద అయితే తలమానికమైన సద్ర చెరువు ట్యాంక్ బండు అభివృద్ధిలో భాగంగా ఈరోజు కట్టపైన పూర్తి స్థాయిలో లైటింగ్ కొరకు, రక్షణ కొరకు వాకర్స్ ప్రధానంగా సాయంత్రం నడిచే వాళ్ళకైనా ఎర్లీగా పొద్దుగాల 4 గంటల తర్వాత వచ్చి తిరిగే వాళ్ళకైనా అందరికీ కూడా రక్షణ ఉండాలని చెప్పి సీసీ కెమెరాలు, దాంతోపాటు లైటింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సీసీ కెమెరాలకు సంబంధించి మొత్తం 6 కెమెరాలు పూర్తిగా కట్టను మొత్తం కూడా కవర్ చేసే విధంగా చుట్టూ 600 మీటర్ల వ్యాసార్థంతో 6 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో, మున్సిపల్ ఆఫీస్లో, కమిషనర్ గారి ఫోన్లో కూడా రికార్డ్ అయ్యేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సోలార్ లైట్లకు సంబంధించి ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేకుండా, మనుషులు ఎవరు వచ్చి ఆపరేట్ చేసే పని లేకుండా, సాయంత్రం చీకటి అవుతున్న కొద్దీ లైట్లు వాటంతలు అవే ఆటోమేటిక్గా వెలిగి, పొద్దున తెల్లవారుతుంటే సూర్యుని వెలుగు వస్తున్నప్పుడు వాటంతలు అవి బంద్ అయ్యే పద్ధతుల్లో నూతన టెక్నాలజీతోనే సోలార్ లైట్లను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాత్రి పగలు 24 గంటలు పూర్తి స్థాయిలో ట్యాంక్ బండ్ పైన రక్షణ ఉంటుంది. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, అదేవిధంగా ఎవరు చెత్త లాంటి చెత్త పదార్థాలను తీసుకొచ్చి చెరువులో వేయకుండా, ఎవరు ఏం చేసినా సరే వెంటనే రికార్డ్ అయి దొరికిపోయే పద్ధతుల్లో పూర్తి స్థాయి రక్షణ చర్యలు కూడా చేయడం జరిగింది. కొంతమంది ఆకతాయిలు చెట్లు విరిచేయడం కానీ, లేదా స్ట్రీట్ లైట్లను ధ్వంసం చేయడం కానీ చేస్తూ ఉండే గతంలో ఈ రోజు నుంచి వాళ్ళందరి ఆటలు కూడా సాగు, ఆటలన్నీ కూడా కట్టివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ క్షణం అనకుండా 24 గంటలు రికార్డ్ అవుతూనే ఉంటుంది సీసీ కెమెరాల్లో. పైగా లైట్లు కూడా ఎవడు ఆఫ్ చేయడానికి కూడా లేదని, బంద్ చేయడానికి ఎవరి చేతిలో ఉండదు. ప్రతిరోజు సాయంత్రం కాగానే అవే వెలుగుతాయి, ఉదయం కాగానే అవే బంద్ అవుతాయి. కాబట్టి ఒకరి చేతిలో ఏముండదు. ఏ లైట్కి అదే స్వతంత్రంగా అదే వెలుగుతుంది, అదే బంద్ అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మనకి ఇప్పుడు
సదరు చెరువు కట్టకి రక్షణ ఏర్పాటు జరిగింది. ఇంకా కొంత కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కట్టకు కింది భాగం మొత్తం కూడా మంచి పూల తోటల్ని పెంచాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మున్సిపాలిటీ నిర్ణయం తీసుకొని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కట్ట లోపలి భాగంలో కూడా గ్రీనరీ ఉండాలని చెప్పి, పూర్తిగా పచ్చదనం ఉండాలని చెప్పి దానికి సంబంధించిన తీగజాతి మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టి కట్టకి ఇరువైపులా ఒకవైపు పూల తోట ఉండాలి, ట్యాంక్ కింది వైపు లోపల వైపు నీళ్ళ అంచులో పూర్తిగా పచ్చదనం ఉండాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సూర్యాపేట పట్టణ ప్రజలకి మంచి ఆహ్లాదాన్ని ఇచ్చే పద్ధతుల్లో, సూర్యాపేట పట్టణానికి మంచి శోభను తీసుకొచ్చే పద్ధతుల్లో మరి ట్యాంక్ బండ్ నిర్మాణం జరుగుతూ ఉంది. మేము ఎన్నికల ముందు ఏదైతే చెప్పినామో మేము ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మరి వాళ్ళ సూర్యాపేట పట్టణ ప్రజలకి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చే ట్యాంక్ బండ్ నిర్మాణం, ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే వాళ్ళకి కూడా, వాకర్స్ కూడా మంచి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు, రక్షణ ఏర్పాటుతో సహా అన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున వాడుకోవాలి. ఇది మనది, మన బండు, మన కొరికి ఏర్పాటు చేయబడింది. మనమే అన్ని రకాల దాన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే కూడా ఇంకా దాన్ని అభివృద్ధి చేయడానికి మేము సలహాలు సూచనలు ప్రజలకి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా అభివృద్ధి చేయడానికి కూడా పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. మున్సిపాలిటీ నుంచి కానీ శాసనసభ్యులుగా నేను కానీ తప్పకుండా సూర్యాపేట పట్టణ ప్రజలు సుఖమయ జీవితాన్ని గడపాలి, ఆనందమయ జీవితాన్ని గడపాలి. పొద్దున్న దానికి కష్టం చేసిన వాళ్ళు సాయంత్రం కూడా భార్య పిల్లలతో వచ్చి ట్యాంక్ బండ్ పైన గడిపే పద్ధతుల్లో వాకింగ్ చేయదలుచుకున్న వాళ్ళకి ఆ రకంగా ఇంకా పిల్లలకు సంబంధించి కూడా త్వరలోనే ఈ ప్రాంతంలో ఒక పార్క్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మంచి ఆహ్లాదాన్ని కలిగించే పద్ధతుల్లో ఏర్పాటు చేస్తాం. బోటింగ్ కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తూ ఉన్నాం. టూరిజం వాళ్ళతో మాట్లాడి తొందరలోనే ఆ కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ గారి ఆదేశాల మేరకి, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ అన్న గారి ఆదేశాల మేరకి ఈరోజు వాణిజ్య భవన్ సెంటర్లో ఢిల్లీలో జరిగిన బాలికపై అత్యాచారానికి నిరసన తెలుపుతూ క్యాండిల్ ద్వారా నిరసన తెలుపుతున్నాము. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, బాలికలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై తగిన చర్యలు తీసుకొస్తూ కొత్త చట్టాలు ఏర్పాటు చేసి వారికి తగిన రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. NSUI జిందాబాద్! NSUI జిందాబాద్!